గతంలో మనం బతుకమ్మ చీరలు చూసిండే. ఆ బతుకమ్మ చీరలు తీసుకొని పోయి పంట చేల దగ్గర పందులు రాకుండా ఇట్లా కట్టేటోళ్ళు చుట్టుముట్టు బార్డర్‌లా. కొద్దిమంది ఆ స్టీల్ గిన్నెలకు ఏసేటోళ్ళు. మళ్ళా ఆ స్టీల్ గిన్నెలకు అవి కొన్నోళ్ళు కూడా ఏం చేసేటోళ్ళంటే రైతులకే మళ్ళా సంతల్ల రూ. 100, రూ. 150 అమ్మేటోళ్ళు. అంత నాసిరకమైనటువంటి చీరలు. చేనేత చీరలు ఇస్తామని చెప్పేసి ఆ గుజరాత్, సూరత్ చీరల్ని తెచ్చేసి ఇక తెలంగాణ మహిళల్ని అవమానించిండ్రు అనేటువంటి విమర్శలు కూడా వచ్చిండే. పండుగ పూట ఆడవిళ్ళకి పెడితే తలుసుకోవాలి. శాపం పెట్టొద్దు. మరి రేవంత్ అది గుర్తెరిగిండు అని అయితే చెప్పాలా. నిజంగా రేవంత్ రెడ్డి ఇందిరాశక్తి పథకంలో భాగంగా ఆ మహిళలకు ఇస్తున్నటువంటి చీరలు చూస్తే చాలా బాగున్నాయి. అంటే క్వాలిటీ మనం కూడా చూసినాము. చాలా బాగా అయితే ఉన్నాయి. వాళ్ళు చెప్పేది దాదాపు 800, 900 రేట్ అంటున్నారు కానీ రేటు మాట పక్కన పెడితే క్వాలిటీ అయితే ఉంది. అంటే కట్టుకునేటట్టు ఉంది. దాన్ని మంచిగా ఓ బ్యాగులో పెట్టేసి ఆడబిడ్డకి ఇస్తున్నట్టు ఉంది. అంటే చీర ఇస్తే కట్టుకునేటట్టు ఉండాలి. అడవి పందులకు కాపలకు కట్టేటట్టు ఉండొద్దు. అడవి పందులు రాకుండా కట్టేటట్టు ఉండొద్దు అన్నట్టు. నిజంగా ఇదే ఫోటో. చీరలు బాగున్నాయక నల్గొండ కలెక్టరేట్లో శనివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ చీరలు తీసుకున్న మహిళలు వాటిని చూసుకుని సంబరాలు పడ్డారు. చీరలు బాగున్నాయని ఒకరికొకరు చెప్తున్నారంట. ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీమ్ అనేటువంటిది యూటిలైజ్ చేసుకునేటట్టు ఉండాలి. పాడేసేటట్టు శాపనార్థాలు పెట్టేటట్టు ఉండొద్దు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి అయితే మహిళల మనసునైతే దోసేసిండని చెప్పాలా అక్క చెల్లెలందరిది.